వెల్కమ్ టు ఆదిత్య H9 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండపేట వివాహితపై అత్యాచారం చేసిన నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయ ఆవరణలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామానికి చెందిన మార్పాకుల ఆంజనేయులు 25, ఎండి సాదిక్ బాబా 28, మణి 21, కార్తిక్ 20, మట్ట మహేష్ గౌడ్ 28, హరీష్ గౌడ్ 23, మట్ట ఆంజనేయులు 24 అనే 7 సభ్యుల ముఠా వీరు ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చే భక్తులపై నిఘా ఉంచేవారు. అదే నేపథ్యంలో శనివారం 27 తన పిల్లలతో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రైవేటు ఉద్యోగి వీరిని గమనించి తన అనుచరులకు ఫోన్ చేసి పిలిపించుకున్నారు. ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంకి వెళ్లారు. అప్పటికే వారిని 4 వెంబడించారు. 3 సెల్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివాహిత భర్తపై దాడి చేసి 7 కలిసి ఆమెను సామూహిక అత్యాచారం చేశారు. మన ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సీనియర్ ఆఫీసర్ డిఎస్పీ వెంకటేశ్వరరావు కల్వకుర్తి డిఎస్పీ గారికి హ్యాండ్ ఓవర్ చేశాము. అండ్ ఇమీడియట్గా మన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఈ హీనియస్ క్రైమ్ ఉంది కాబట్టి అది సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా మన టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఫుటేజెస్, మొబైల్ డేటా, తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది దీని ప్రకారం మన ఇమీడియట్గా ఈ గ్యాంగ్ రేప్లో ఇన్వాల్వ్ అయ్యి 7 అక్యూజ్డ్ పర్సన్కి కూడా ఐడెంటిఫై చేశాము. నిన్న ఈ అందరి 7 అక్యూజ్లో అరెస్ట్ చేసి మన ఇంట్రోగేషన్ కూడా చేశాము. సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్గా చెప్పాలి అంటే ఈ సాటర్డే రోజు ఈ ఊరుకొండపేట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే అక్కడ జనాలు వస్తున్నారు. అక్కడ భజన్ సంధ్య ఉంది. అక్కడ చాలామంది నైట్లో అక్కడ పట్టుకుంటారు. సో ఈ విక్టిమ్ లేడీ అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ అక్కడ ఈవినింగ్ 4 o'clock ప్రాంతంలో అక్కడ వచ్చారు. ఈ 4 o'clockలో వచ్చిన తర్వాత వాళ్ళు అది టెంపుల్ దగ్గరికి ఉన్నారు. అమ్మాయి రిలేటివ్లో అక్కడ కాల్ చేసి పిలిచారు. ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ 9 o'clock ఈవినింగ్లో అక్కడ వచ్చారు. సో అందరు ఫ్యామిలీతో కలిసి వాళ్ళు ఆంజనేయ స్వామి దర్శనం చేసిన తర్వాత ఈ అరౌండ్ నైట్ 10:30 టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ కార్గ్ నుంచి అది టెంపుల్ బ్యాక్ సైడ్లో 150 మీటర్ బ్యాక్ సైడ్లో పోయారు. అప్పుడే ఈ అక్యూజ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఇది ఒకటి లేడీ అండ్ ఒకటి జెంట్ పర్సన్ ఇక్కడ లోపల పోతున్నారు. సో అది ఫస్ట్ అక్కడ చెట్లు దగ్గరికి ఈ విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ రిలేటివ్ ఉన్నారు. అప్పుడే ఈ 4 అక్యూజ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు. వాళ్ళ ఇద్దరికి థ్రెటన్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకొని ఇంకా 50 to 70 మీటర్ బ్యాక్ సైడ్లో తీసుకొని పోయారు. ఇది అక్యూజ్ పర్సన్ ఇమీడియట్గా వేరే ఇంకా 3 అక్యూజ్ పర్సన్కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు. సో నైట్ అరౌండ్ 11 to 12 మధ్యలో 29th సాటర్డే నైట్ 11 to 12 మధ్యలో ఈ 7 పర్సన్స్ టోటల్ అక్యూజ్. ఈ 7 పర్సన్ 1 by 1 అమ్మాయి పైన ఈ థ్రెటన్ చేసి రేప్ చేశారు. ఈ 12 o'clockలో ఈ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయిలో అన్ని వాళ్ళ రిలేటివ్లో థ్రెటన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ బయటకి పోలీసులో చెప్తే ఎవరైనా చెప్తే మీకు చంపేస్తా అది చెప్పి అక్కడ నుంచి పంపించేశారు. సో నైట్లో వాళ్ళు ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ 2:30 వరకు అక్కడ టెంపుల్ దగ్గరికి ఉన్నారు. తర్వాత ఇద్దరు అక్కడ వాళ్ళ ఇంటికి పోయారు. సో ఈ అన్ని మొత్తం ఇష్యూ అయిన తర్వాత మన సండే రోజు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాలేదు. సో మన మండే రోజు ఇది కంప్లీట్ వచ్చింది. ఈ కంప్లీట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన ప్రాంప్ట్గా ఈ డిఎస్పీ కల్వకుర్తి ఆధ్వర్యంలో సిఐ కల్వకుర్తి తర్వాత ఎస్ఐ ఊరుకొండ ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.
నేను కూడా పర్సనల్గా ఇక్కడ వచ్చి క్రైమ్ సీన్ విజిట్ చేసి అక్కడ ఏదైనా ఆధారం దొరికితే తర్వాత ఈ సంఘటన ఎట్లా జరిగింది అది కూడా నేను వెరిఫై చేశాము. మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ సార్ కూడా ఇక్కడ వచ్చి ఈ క్రైమ్ సీన్ విజిట్ చేశారు. సో మన పోలీస్ సైడ్ నుంచి ఇమీడియట్గా ఇది ప్రాంప్ట్ యాక్షన్ జరిగింది. డీజీపీ డాక్టర్ జితేందర్ సార్ పర్సనల్గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సంఘటన చాలా ఘోరంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా పర్సనల్గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు. ఈ మొత్తం మన ఈ కేసెస్లో ఇప్పటి వరకు ఈ 7 అక్యూజ్ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఆల్ అక్యూజ్ మన కస్టడీలో ఉన్నారు. ఈ కేసు గురించి మన డిఎస్పి కాల్వకుర్తితో పాటు సిఐ నాగార్జున, తర్వాత ఏఎస్ఐ ఊరుకొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ వేల్దండ విష్ణువర్ధన్ రెడ్డి, మన ఎస్ఐ కాల్వకుర్తి మాధవ, ఎస్ఐ కురుమూర్తి, మన అన్ని కాల్వకుర్తి సబ్ డివిజన్ పోలీస్ ఫోర్స్ అన్ని ఈ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ 7 పర్సన్కు అప్రెండ్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపి చేస్తాము. ఈ కేసు గురించి ఏదైనా ఆధారం ఉంది, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, మొబైల్ డేటా ఉన్నాయి, ఇంకా ఏదైనా ఆధారం ఉంది అది మైన్యూట్గా నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను. ఈ అన్ని మొత్తం ఆధారం ప్రాపర్గా కలెక్ట్ చేసి ఈ యాక్యూజ్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ సీజర్ ప్రాపర్గా కలెక్ట్ చేసి మెడికల్ టెస్ట్ ప్రాపర్గా కండక్ట్ చేసి ఈ అన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి ఫర్దర్ మన పోలీస్ కస్టడీ కూడా కావాలి. ఈ ఇష్యూ గురించి ఇంకా డీటెయిల్గా పోవాలి. అన్ని ఈ పాత కూడా ఏదైనా ఈ ఆఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకా ఏదైనా క్రైమ్ చేశారు అది కూడా మనం వెరిఫై చేస్తాము. ఈ పోలీస్ కస్టడీలో తీసుకొని ఈ డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మన ఆనరబుల్ కోర్టులో రిక్వెస్ట్ చేసి ఈ ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసు ట్రయల్ చేసి ఇమీడియట్గా ఈ విక్టిమ్లో బాధితులు న్యాయం జరగాలి అది కూడా ప్రయత్నం మన పోలీస్ సైడ్ నుంచి చేస్తాము. సో ఇప్పుడు వరకు ఈ విక్టిమ్ లేడీకి మెడికల్ ట్రీట్మెంట్ చేసి అమ్మాయి హెల్త్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడే అమ్మాయి సేఫ్గా ఉన్నారు. సో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ టైప్ ఆఫ్ సపోర్ట్ వీఆర్